పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించెను. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. పాపులను ప్రేమించిన దేవుడివి తండ్రి, నీకు స్తోత్రాలు. పాపాన్ని ద్వేషించిన దేవుడివి తండ్రి, పాపుల విషయంలో ప్రభువా ఎంతో ప్రేమ చూపిన దేవుడివి. పాపులకి ఉత్తముడువైన నీవు ఉత్తమమైన మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడివి. యథార్థవంతుడువైన నీవు తండ్రి, మా జీవితాల్లో నీ యథార్థతను నింపడానికి అనుదినము నీ వాక్యము ద్వారా మమ్మల్ని ప్రభువా ఎంతగానో హెచ్చరిస్తూ ఆదరిస్తూ బలపరుస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. పాపుల్ని ఎవరూ ప్రేమించరు, కానీ యథార్థవంతుడివి ఉత్తముడు కాబట్టి ప్రభువా నాయన పాపుల్ని ప్రేమించి తండ్రి నీ హక్కును చేర్చుకున్న దేవుడు నీవే. అనుదినము ఎన్నెన్నో వాక్యాల చేత పాపిని పవిత్రంగా మార్చాలని ప్రభువా నాయన తండ్రి మీరు మాకు ఎన్నెన్నో వాగ్దాన వాక్కులు, హెచ్చరిక వాక్కులు మాకు అందిస్తూ మీ సన్నిధానములు నిత్యము ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించి తండ్రి నేను పాపిని, నన్ను క్షమించు అని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని వారి పాపాన్ని విడిచిపెట్టుచుండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి ఉత్తముడువైన నీవు ఉత్తమమైన ప్రభు గొప్ప ఆశీర్వాదాలు వెళ్ళకి దయచేసి వారిని సంతృప్తి పరచమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.